ఫ్రెండ్స్ ఏదైనా రెసిపీ ఫస్ట్ టైం చేసినా సక్సెస్ అయ్యి సెకండ్ టైం చేసినా ఫెయిల్ అయిన రెసిపీ ఏదైనా ఉంటే కామెంట్ చేసేయండి. నేను నార్మల్గా సేమియా నూడిల్స్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, పొడి పొడిలో ఆడితే. అప్పుడు ఫ్రైడ్ సేమియాతో చేసాను, మేబీ అదే రీజన్ ఏమో. ఇప్పుడు నార్మల్ సేమియాతో చేసిన ఉప్మాలా అయిపోయి మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే ఫుల్ నవ్వుకున్నాడు. టేస్ట్ అయితే మాత్రం పర్లేదు, మీరు కూడా ట్రై చేయండి. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఫ్రైడ్ సేమియాతో చాలా బాగా వచ్చాయి అనమాట. ప్రాసెస్ అయితే సేమే కాదని చెప్పి చూపిస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు సేమియా కూడా యాడ్ చేసుకొని 50% కుక్ చేసుకొని పక్కకు తీసుకొని మీద నుంచి చల్లనీళ్ళు అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా వేడికి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పేసి స్టవ్ మీద ఒక తపాలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఎగ్స్ అన్న పగలగొట్టి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నతర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత 50% కుక్ చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుని కారం, పెప్పర్ పౌడర్, కొద్దిగా అంతా జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుంటే సేమియా నూడిల్స్ రెడీ అయిపోయి. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకుండా.